ఒకరి పతనం చూడాలని అనుకుంటే లాస్ట్కి వాళ్ళే నాశనం అయిపోతారంట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహాభారతం అండి. ఎందుకో తెలుసా, నేను ఈరోజు మా మమ్మీ మహాభారతం చూస్తుంటే చూసాను అనమాట. నాకు ఇది ఎందుకో చెప్పాలనిపించింది మీతో. అంతమంది కౌరవులుండి ఏం లాభం అండి, ఒక 5 పాండవులతో పెట్టుకోలేకపోయారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. మనం ఎదుటి వారి పతనం కోరుకుంటే అది కర్మ రూపంలో మళ్ళీ మనకే వచ్చి తగులుతుంది. ఇది నేను ఈరోజు మహాభారతం ఎపిసోడ్లో చూసాను అనమాట. ఎందుకు మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు మా మమ్మీ నేను కలిసి సర్వపిండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి అంటారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అదైతే ప్రిపేర్ చేసామన్నమాట మా మమ్మీకి, డాడీకి అండ్ తమ్ముడి కోసం. నేనైతే తిన్ను, కానీ సర్వపిండి మాత్రం సూపర్ వచ్చింది గైస్. మా తమ్ముడు ఊరికే ఆకలి 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 మమ్మీ అని అంటుంటే మా మమ్మీ పాపం పిండి వెతికి ఈరోజు ఇంకా చేసిందనమాట సర్వపిండి. ఈ వీడియోకి అయితే అంతే గైస్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయాలి ప్లీజ్.